హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు నేను దేవుని వాక్యం ఏం చెప్పాలా అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు ఒక పెద్ద ఫిష్ చూపిస్తూ ఉన్నాడు. ఏం చూపిస్తున్నాడు? ఎంతమందికి ఇష్టం ఫిష్? తింటారా? ఫిష్ తిన్నారా లేదా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఫిష్ ఫ్రై, ఫిష్ బిర్యానీ తింటారు. సో ఈరోజు మనం ఫిష్ కథ నేర్చుకోబోతున్నాం. బైబిల్లో ఫిష్ స్టోరీ ఉంది ఒకటి, తెలుసా మీకు? పేజీ నంబరా? యోనా పేజీ నంబర్ తెలియదు, చూడండి. అందులో యోనా గ్రంథం, పాత నిబంధనలో యోనా గ్రంథం. హల్లెలూయా. సరే, నేను మీకు ఈ స్టోరీ అంతా ఈరోజు మీకు చెప్తాను. యోనా గ్రంథం ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పించబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సో యోనా ఈ గ్రంథాన్ని రాసింది ఎవరంటే యోనా అన్నమాట. ఆయన స్టోరీయే. సో ఈ యోనా చాలా మంచి ప్రార్థన చేసేవాడు, ప్రార్థనా పరుడు. అంతేకాదు దేవుని సేవకుడు. హల్లెలూయా. అంటే మాలాగా వాక్యం బోధించేవాడు. అంతేకాదు ప్రవచనాలు జరగబోయేవి చెప్పే ఒక ప్రవక్త అన్నమాట. యోనా ప్రవక్త. చెప్పండి, యోనా ప్రవక్త. సో అలాంటి గొప్ప వ్యక్తి ఒకరోజు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెప్పాడనమాట. దేవుడు ఆయనకి స్వరం ద్వారా మాట్లాడి, యోనా నువ్వు నినెవే అనే పట్టణానికి వెళ్ళి నా యొక్క సందేశాన్ని వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రజలు చాలా పాపం చేస్తూ ఉన్నారు, వాళ్ళు చాలా ద్రోహులైపోయారు. ఆ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను, కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పమని దేవుడు యోనాకి చెప్పాడు. ఎవరికి చెప్పాడు? హల్లెలూయా. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఓకే. అప్పుడు ఈ యోనా ఏం చేయాలి? ఇప్పుడు మీ మమ్మీ స్కూల్కి అంతా రెడీ చేసి, పిల్లల్ని బ్యాగ్ అంతా రెడీ చేసి స్కూల్కి వెళ్ళండి రా అని పంపించింది. మీరేం చేశారు? స్కూల్కి వెళ్ళకుండా పిక్నిక్కి వెళ్ళారు. అప్పుడు ఎట్లా ఉంటుంది? ఇంటికి వచ్చినాక ఏముంటాయి? బాగా తెలుసు అనమాట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మేము చిన్నప్పుడు ఆగస్ట్ 15 రోజున జూ పార్క్ ఫ్రీ అనమాట, చూడొచ్చు పిల్లలకి. అయితే ఆ రోజు మా మేడం ఏం చెప్పింది అంటే, 5th క్లాస్ చదువుతున్నాం అప్పుడు నేను చెల్లి. మా మేడం ఏం చెప్పిందంటే, పిల్లలు ఎవరు వెళ్ళొద్దు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు 8th క్లాస్ ఎబోవ్ ఉన్న వాళ్ళు మీరు వెళ్ళండి, మేము ఎవరం రావట్లేదు, మీ ఇష్టం, మీరు వెళ్ళాలంటే మీరు వెళ్ళండి అని మేడం చెప్పారనమాట. మేమేం చెప్పాము? ఇంటికి వెళ్ళి అబద్ధం చెప్పాము. మేడం తీసుకెళ్తుంది జూ పార్క్, అన్నీ సిటీ అంతా చూపిస్తారంట అని చెప్పి అబద్ధం చెప్పి, ఏం లేదు, భోజనం చేయలేదు, టిఫిన్ చేయలేదు, ఏం చేయలేదు. జెండా వందనం అయిపోయింది, ఇంటికి వెళ్ళి మమ్మీకి చెప్పేసి ఇక వాళ్ళు ఫ్రెండ్స్తో కలిసి పెద్దవాళ్ళతోటి 7th 8th 9th 10th స్టూడెంట్స్ వెళ్ళిపోయినాం. ఇంకా మొత్తం తిరిగి ఆకలి అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, చాలా అసలు ఘోరంగా అయిపోయింది అనమాట. సాయంత్రం 4 అయింది, 5 అయింది, ఇంకా మేము ఇంటికి రాలేదు. ఇంకా మమ్మీ డాడీ టెన్షన్ పడతారు కదా. మా ఇంటి దగ్గర అనమాట స్కూల్కి వెళ్ళి డాడీ అడిగారంట, మేము ఎక్కడ తీసుకుపోలేదే, మేము ఎవరిని వెళ్ళమని చెప్పలేదు అని మేడం చెప్పేసి. ఇంకా డాడీకి టెన్షన్ అయిపోయి ఆయన ఎక్కడెక్కడ తిరిగారంట. మ్యూజియం వెళ్ళారు, సాలార్జీ మ్యూజియం, ఇంకా ఇందిరా పార్కు, ఆ పార్క్, ఈ పార్క్, లాస్ట్ జూ పార్క్ కూడా వెళ్ళి అంతా తిరిగి వచ్చారంట. ఎక్కడ మేము కనపడలేదు. ఇక ఇంటికి వచ్చేసారు ఆయన ఇంటికి వచ్చినాక మేము వస్తున్నాం ఇంటికి మెల్లగా. చీకటి అవుతుంది, టైం అవుతుంది. ఇంకా చూడండి, ఇంట్లోకి తీసుకెళ్ళి మాకు ఫుల్ కోటి సన్మానం అయింది, చీపురు కట్టతోటి. అందుకే నాకు అది గుర్తుండిపోయింది లైఫ్లో అనమాట. మళ్ళీ ఇంట్లో ఎవరికైనా ఇంట్లో మమ్మీ డాడీకి చెప్పకుండా వెళ్తామా? వెళ్ళాము. హల్లెలూయా. సో ఈ యోనా ఏం చేశాడు? నువ్వు నినెవే వెళ్ళు అని అంటే ఆయనకి ఇష్టం లేదు, నినెవే వెళ్ళడం ఇష్టం లేదు. ఏం చేశాడు? వేరే దగ్గర
ఒక్క నిమిషం. వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు, వేరే ఊరు తర్షీష్కి వెళ్ళిపోవాలని చెప్పి ఓడ ఎక్కడానికి వెళ్ళిపోయి ఓడ ఎక్కేశాడు. ఆ ఓడ పెద్ద ఓడ అనమాట. ఇంకా బయలుదేరింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పెద్ద తుఫాన్ వచ్చేసింది ఆ ఓడలో. హల్లెలూయా. సంధ్య నీ ఫోన్ నీ దగ్గరే ఉందా? చెల్లె ఫోన్ చేస్తుందేమో చూస్తున్నాను. అయితే తుఫాన్ వచ్చింది, మొత్తం ఇక ఓడ భయంకరంగా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఏం చేశారు, అది ఓడని కాపాడడానికి బరువైన వస్తువులన్నీ తీసి నీళ్ళలో వేసేస్తూ ఉన్నారు. అయినా ఆగట్లేదు, మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి, మునిగిపోతామేమో, చచ్చిపోతామేమో. అప్పుడు అందరిగా వాళ్ళు ఎవరికి దేవుడు వాళ్ళని ఆరాధిస్తూ ఉన్నారనమాట. ఒక హిందూస్ వాళ్ళ దేవుణ్ణి, ముస్లిమ్స్ వాళ్ళ దేవుణ్ణి. ఈయన క్రిస్టియన్ కదా, ఈయన ఆరాధిస్తలేడు, ప్రార్థిస్తలే, పోయి పండుకున్నాడు. హల్లెలూయా. వేరే వేరే వాళ్ళందరూ ఆరాధిస్తున్నారు. ఈ యోనా ఏం చేస్తున్నాడు, పోయి లోపల హాయిగా పండుకున్నాడు. అందరూ ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఒక ఆయన వస్తాడనమాట. అరే ఏంటి నువ్వు అసలు, నువ్వు ఏ ఊరు, ఏం పేరు, నీ పేరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మనం మునిగిపోతున్నాం, మనం చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాము, నీ దేవుడికి ప్రార్థన చేయి అనేసి అంటే నువ్వెవరు అని అంటే అప్పుడు చెప్తాడనమాట, నేను యోనాని, నేను ప్రవక్తని, నేను దేవుని సేవకుని, భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుణ్ణి సేవకుని, నేను ఏమనుకుంటున్నావు, నన్ను చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు, ఐఎమ్ గాడ్ సర్వెంట్ అని చెప్తా ఉన్నాడు. మరి దేవునికి నువ్వు ప్రార్థన చేయవా అంటే ఏం మాట్లాడట్లేదు. అప్పుడు వాళ్ళు చీటీ వేస్తారనమాట, ఎవరి వలన ఈ సమస్య వచ్చిందని పేర్లు, అందరి పేర్లు తీసి చీటీలు వేస్తే యోనా పేరు వచ్చింది. హల్లెలూయా. ఎవరు తప్పు చేశారు ఈ ఓడలో? యోనా. దేవుడు ఏం తప్పు చేశాడు? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? హైదరాబాద్ వెళ్ళమన్నాడు. కానీ ఆయన ఎక్కడ వెళ్ళాడు? సికింద్రాబాద్ వెళ్తున్నాడు. హల్లెలూయా. సో నినేవే పట్టణానికి వెళ్ళమంటే ఈయన తర్షీసు అనే ఇంకొక పట్టణానికి వెళ్ళిపోతున్నాడు. రాంగ్ రూట్. అంటే దేవుడికి ఏం చేస్తున్నాడు? డిజోబే చేస్తున్నాడు, అవిధేయత, మాట వినట్లేదు, దేవుడి మాట వినట్లేదు. మనం కూడా ఇంట్లో కొన్నిసార్లు పేరెంట్స్ మాట వినము, కొన్నిసార్లు భర్త చెప్పే మాట కూడా మనకి నచ్చదు. హల్లెలూయా. అత్తమామ చెప్పేది నచ్చుతుందా? నచ్చదు. పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పేది మనం పట్టించుకోము. దేవుడు చెప్పే మాట కూడా మనం కొన్నిసార్లు పట్టించుకోము. బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు, మనము మంచిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, అబద్ధాలు ఆడొద్దు, దొంగతనాలు చేయొద్దు, ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం చదవాలి. మనం ఇవన్నీ దేవుడు మాటలు. దేవుడు ఆదివారం చర్చికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, గుడిలో ప్రార్థన చేయాలి, కానుక ఇవ్వాలి, దేవునికి కానుక ఇవ్వాలి, పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి, మన ఒకరికి అన్యాయం చేయొద్దు, అనవసరంగా ఎవరితో గొడవ పెట్టుకోవద్దు. ఇవన్నీ దేవుడు చెప్తున్న మాటలు. అందరిని ప్రేమించాలి, క్షమించాలి, నీ శత్రువులను నువ్వు క్షమించాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం వింటున్నామా దేవుడు చెప్పే మాటలు? అమ్మో ఇంతగా చేసి చెప్తుంది. హల్లెలూయా. యోనా వినలేదు. సో యోనా ఏమంటున్నాడు, నేను తప్పు చేశాను, దేవుడు నన్ను అక్కడ నినేవే పట్టణానికి వెళ్ళమంటే నేను ఇక్కడ వెళ్తున్నాను అంటే వాళ్ళందరూ భయపడిపోరు. అయ్యో నువ్వు దేవుడు, ఇంత గొప్ప దేవుడి మాట ఎందుకు వినలేదు నువ్వు, మరి ఇప్పుడు ఎట్లా, మరి మేమందరము ఒక్కళ్ళు తప్పు చేశారు, కానీ దాని రిజల్ట్ ఆ ఓడలో ఉన్న వాళ్ళందరికీ వచ్చింది. హల్లెలూయా. ఆ ఓడలో ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఈయన కదా తప్పు చేసింది, ఈయనకు పనిష్మెంట్ రావాలి, కానీ ఆ ఓడ మొత్తం తుఫాన్లో చిక్కుకుంది. అంటే కొన్నిసార్లు మన ఇంట్లో కూడా ఇప్పుడు భర్త తాగిపోతుండొచ్చు, సపోజ్ ఉదాహరణ చెప్తున్నా. ఇంట్లో ఒక ఆయన తాగి ఇంటికి వచ్చాడు, ఇంట్లో అందరు హ్యాపీగా ఉంటారా? చెప్పండి, ఎట్లా ఉంటారు? అంతా గొడవలు, కొట్లాటలు, భార్యకి సంతోషం ఉండదు, పిల్లలకి సంతోషం ఉండదు, అమ్మ నాన్నకి సంతోషం ఉండదు. హల్లెలూయా. ఒక్క పిల్లోడు ఇంట్లో సరిగ్గా చదవట్లేదు, ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, ఇంట్లో అందరు బాధపడతారా లేదా? అమ్మ నాన్న బాధపడతారు, తాతయ్య నానమ్మ బాధపడతారు, అమ్మమ్మ తాతయ్య బాధపడతారు, మరి ఇంకెవరు బాధపడతారు? ముత్తాత చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారా? ఓకే, వెరీ గుడ్, సారీ. అందరిని బాధ పెట్టడం మంచిదా? సో ఇంట్లో ఒక్కళ్ళు సరిగ్గా లేకపోయినా, ఒక్కళ్ళు ప్రార్థన చేయకపోయినా,
ఒక్కళ్ళు దేవుని మాట వినకపోయినా ఆ పాపం యొక్క శాపం యొక్క రిజల్ట్ ఇంట్లో అందరికీ వస్తుంది. హల్లెలూయా. సో యోనా ఒక్కడు చేసిన తప్పు వలన ఆ ఓడ అంతా కూడా ప్రాబ్లంలో వచ్చేసింది. ఇప్పుడు యోనా అంటున్నాడు, దీనికి ఒకటే పరిష్కారం, నన్ను లేపి నీళ్ళలో పడేసేయండి, సముద్రం లేసేయని అంటున్నాడు. హల్లెలూయా. అంతేగాని మోకరించి దేవా నన్ను క్షమించు, తప్పయింది, నేను ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళు, నేను మళ్ళీ నువ్వు పంపించిన ప్లేస్కి వెళ్తాను అంటున్నాడా? అన్నట్లే నన్ను నీళ్ళల్లో వేసా, నేను సావనన్న చేస్తా కానీ నేను చెయ్యను. ప్రైజ్ ది లార్డ్. నేను చనిపోవడానికైనా వాడు కొంతమంది ఉంటారు చూడండి, నాకు అది కావాలంటే కావాలి, నాకు అది మొండి ఇస్తావా సస్తావా అని ఉంటారు. సో యోనా కూడా అట్లాగే మొండి అనమాట. నన్ను ఎత్తేసేయండి, సముద్రంలో పడేసేయండి అంటే వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఏం పర్వాలేదు మీరు వేసేయండి అని అంటే అప్పుడు యోనాను లేపి నీళ్ళలో వేసేసారు. సముద్రం అదేం మామూలు చిన్న చెరువు కాదు, స్విమ్మింగ్ పూల్ కాదు, పెద్ద ఓషన్, సముద్రం, పెద్ద సముద్రం. అది సముద్రంలో ఎవరైనా పడిపోయినాక బయటకు వస్తారా? సముద్రంలో ఏమేమి ఉంటాయి? చిన్న చిన్న ఫిషా, పెద్ద షార్కులు ఉంటాయి తెలుసా? బేబీ షార్క్ కాదు, బిగ్ షార్క్, తిమింగలాలు, వేల్స్ ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి. సో అప్పుడు దేవుడు ఒక చేప, ఒక ఫిష్ కి చెప్తాడనమాట, ఇగో నువ్వు వెళ్ళి నా కుమారుడు యోనాని నీ కడుపులో తీసుకో, మింగు, ఆయనని మింగు కానీ ఆయనని అట్లనే భద్రంగా కాపాడు. హల్లెలూయా. ఆయనని అరిగించుకోవద్దు నువ్వు అని చెప్పేసి దేవుడు ఆ ఫిష్కి చెప్పాడు. సో ఫిష్ ఎంత మంచి చూడండి, దేవుడు ఎట్లా చెప్తే అట్లా టగడగడ వెళ్ళిపోయి యోనాని వేరే ఫిష్లు ఏవి మింగకుండా వెళ్ళిపోయి ఇది మింగేసింది. మింగేసి కడుపులో, ఎందుకంటే ఫిష్ ఇంత ఇల్లు అంత ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు ఆ ఫిష్ లోపల కడుపులో వెళ్ళినప్పుడు ఇంకా దానికి ఇంకా బయట ఏ ఫిష్లు కూడా తాకలేవు, మంచిగా అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మా సిస్టరే. నీకెట్లా తెలుసు? అమ్మో చాలా తెలివైన వాళ్ళే. ఓకే, మా సిస్టర్ ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడికి అక్క. ఓకే. సో దేవుడు ఎంత గొప్పగా చూడండి, ఆ ఫిష్ దేవుడు మాట విన్నది, ఆ ప్రవక్తని కడుపులో తీసుకొని భద్రంగా కాపాడుతుంది. ఎన్ని రోజులు ఆయన ఆ కడుపులో ఉన్నాడు? 3 days. చెప్పండి, 3 days ఆయన లోపల ఉన్నప్పుడు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఊపిరి ఆడుతుందా ఆయనకి? ఆ నీళ్ళల్లో ఉన్నాడు, ఆ చేప కడుపులో అంత స్మెల్ ఎంత అసలు, ఒక వేరే కడుపులో ఉంటే ఎట్లా ఉంటుంది అసలు? అది చాలా ఘోరంగా. ఆయన అప్పుడు 3వ రోజు ప్రార్థన చేస్తాడు, దేవా నన్ను రక్షించు, నన్ను క్షమించు, తప్పైపోయింది, ఐఎమ్ సారీ. మీరు కూడా ఏమన్నా తప్పు చేస్తే, మనము తప్పులు అందరు చేస్తారు కానీ ఏం చెప్పాలి? మనము సారీ చెప్పాలి. ఎవరికి? తర్వాత ఫ్రెండ్స్ కా, అదే ఎవరికి తప్పు చేస్తున్నామో వాళ్ళకి సారీ చెప్పాలి. మమ్మీ మాట వినలేదంటే మమ్మీకి సారీ, డాడీ మాట వినలేదంటే డాడీకి సారీ, మీ టీచర్ మాట వినలేదంటే హోంవర్క్ రాయలేదు, ఐఎమ్ సారీ టీచర్. టీచర్ ఊరుకుంటుందా ఐఎమ్ సారీ అంటే? దవడ వాయిస్తా. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనం సారీ అడిగినాక కూడా వాళ్ళు క్షమిస్తారు, క్షమించినాక కూడా దెబ్బలు తినాల్సి వస్తుంది. ఇంకోసారి చెయ్యొద్దు. మనం ఇంకోసారి చేయకుండా దెబ్బ తింటే ఇంకోసారి తప్పు చెయ్యం మనం, అవునా? సో ఇప్పుడు అప్పుడు మా డాడీ కొట్టాడు, మళ్ళీ ఇంకెప్పుడు కూడా మేము అట్లా వెళ్ళలేదు. మంచిదైంది. అప్పుడు మేము చిన్నప్పుడు తప్పిపోతే ఎవరైనా పిల్లలు ఎత్తుకుపోతారు కదా, ఎత్తుకుపోతే అప్పుడు ఎవరు ఏడుస్తారు? మిమ్మల్ని ఎవరైనా ఎత్తుకుపోయారు అనుకోండి, ఎవరు ఏడుస్తారు? మీ మమ్మీ డాడీ ఏడుస్తారు కదా. కాబట్టి చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళాలా? వెళ్ళకూడదు. సో యోనా ఆ చేప కడుపులో నుండి ప్రేయర్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మనం కూడా ఏం చేయాలి? మనకి కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు మనం దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. యేసయ్యా
మా ఇంట్లో ఈ అప్పులు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, లేకపోతే మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి, మా ఇంట్లో అన్ని కొట్లాటలు అవుతున్నాయి, ఇవన్నీ తీసేయండి యేసయ్యా అని మనం ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు, వింటాడు. హల్లెలూయా. దేవుడు ప్రార్థన ఆలకించాడు. అప్పుడు ఆ ఫిష్తో దేవుడు ఏం చెప్తున్నాడు? నా కుమారుడు యోనాని ఏ ఊరికైతే వెళ్ళమన్నాడో ఆ ఊరిలో, ఆ పట్టణంలో బయటకు తీసేసే, కక్కేసే అని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు అంతకుముందు ఏమో ఫిష్లో వచ్చాడు, షిప్లో వచ్చాడు, తర్వాత ఫిష్ కడుపులోకి వెళ్ళాడు, తర్వాత ఇప్పుడు ఆయన మళ్ళీ షిప్ ఎక్కకుండానే ఏ ఊరికి వెళ్ళాలో ఆ ఊరికి వచ్చి పడ్డాడు. హల్లెలూయా. అక్కడ బయట పడిన తర్వాత అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఏంటినా ఎవరు చేప కడుపులో నుంచి పడ్డాడు అనేసి అందరూ. అప్పుడు ఆయన స్టోరీ చెప్తున్నాడు, ఇగో దేవుడు నన్ను అక్కడికి వెళ్ళమంటే, ఈ పట్టణానికి రమ్మంటే నేను వేరే దగ్గరికి వెళ్తున్నా, అప్పుడు దేవుడు నన్ను ఇలాగా శిక్షించాడు, కాబట్టి మీరందరూ కూడా మారండి, మిమ్మల్ని కూడా దేవుడు శిక్షించబోతున్నాడు. హల్లెలూయా. ఇక నినవే పట్టణం అంతా లేచి తిరిగాడు అనమాట. అందరు చూస్తూ ఉన్నారు, ఇంకో ఈ ఊర్లో అందరినీ దొంగతనాలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, తప్పులు చేస్తున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. సో దేవుడు మీ అందరినీ నాశనం చేయబోతున్నాడు. 40 రోజులు ఈ పట్టణం నాశనం కాబోతుంది. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా నాశనమైనాయో ఈ సిటీ కూడా నాశనం అయిపోతుందని 1 డే తిరిగి చెప్పేశాడు అందరికి. దేవుడు ఏం చెప్పమన్నాడు అది చెప్పేశాడు. హల్లెలూయా. కానీ ఆయన కోపంతో చెప్పాడు, ప్రేమతో చెప్పాడా? కోపంతో చెప్పాడు. కొంతమంది ఇంట్లో ఏమన్నా మమ్మీ పని చెప్పింది అనుకోండి, కొన్నిసార్లు ఇష్టంతో చేస్తారు, కానీ కొన్నిసార్లు కోపంతో చేస్తారు, ఇష్టం లేకుండా చేస్తారు. అవునా? మనం ఏ పనైనా ఇష్టంతో చేయాలా, కోపంతో చేయాలా? ఇష్టంతో స్కూల్కి వెళ్తున్నారా? వెరీ గుడ్. హల్లెలూయా. సో యోనాకి ఇష్టం లేదు కదా, ఆ ఊరోళ్ళందరూ మంచోళ్ళు కాదు, వాళ్ళు అన్యులు, వాళ్ళకి ఎందుకు దేవుడు వాళ్ళందరూ రక్షణ పొందొద్దు, వీళ్ళందరూ. మన దేవుడేమో ప్రేమ స్వరూపుడు, వాళ్ళు యేసయ్యా నన్ను క్షమించు అంటే క్షమించేస్తాడు. అందుకనే వీళ్ళు మారొద్దు, వీళ్ళు వీళ్ళు దుష్టులు, వీళ్ళకి శిక్ష రావాలి అని చెప్పి యోనా అస్సలు వాళ్ళకి సువార్త చెప్పడం ఇష్టం లేదు. కానీ దేవుడికి ఏమో అందరినీ ఆయన ప్రేమిస్తాడు. హల్లెలూయా. అయితే ఏమైంది ఇక్కడ అద్భుతం, వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళంతా అన్యులు అనమాట, విగ్రహారాధన చేసేవాళ్ళు వాళ్ళంతా. అయితే వాళ్ళు వినగానే వాళ్ళు అమ్మో దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేస్తాడా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారు. హల్లెలూయా. ఫాస్టింగ్ ప్రేయర్. మేకలు కానీ, కుక్కలు కానీ, పిల్లులు కానీ వాటికి కూడా ఫుడ్ ఇవ్వరు. జంతువులు కూడా ఫాస్టింగ్, రాజు దగ్గర నుంచి పని వాళ్ళ వరకు జంతువులు కూడా వాళ్ళు 1 డే హోల్ డే ఫాస్టింగ్ ఉండి వాళ్ళు చెడు పనులన్నీ మానేస్తారు, దొంగతనాలన్నీ మానేస్తారు, చెడు మాటలు మాట్లాడడం మానేస్తారు, అంత చెడు అనేది తీసేస్తారు. అది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. అరే ఈ ప్రజలు ఇంత మారిపోయారు, మనసు మార్చుకున్నప్పుడు. ఎవరైనా ఇంట్లో తప్పు పని చేసేవాడు, ఇప్పుడు మీ ఆయన రోజు తాగొచ్చేవాడు కానీ మనసు మార్చుకొని ఒకరోజు తాగి రాలేదు, అప్పుడు ఏమనిపిస్తుంది? అరే మారుతున్నాడులే, పర్వాలేదులే, చికెన్ తీసుకొచ్చి పెడతారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అవునా? అంటే వాళ్ళలో మార్పు వస్తా ఉంటే ఏమవుతుంది? ఆనందం, సంతోషం. ఇప్పుడు వీళ్ళలో మార్పు వచ్చింది, అప్పుడు దేవుడు ఆనందిస్తున్నాడు, దేవుడు సంతోషిస్తున్నాడు. అప్పుడు దేవుడు వీళ్ళని శిక్షించాలనుకున్నాడు, శిక్షిస్తాడా? ఇంకా చెడ్డ పనులు చేస్తుంటే శిక్షిస్తాడు. కానీ వాళ్ళు చెడ్డ పనులు మానేశారు, ఫాస్టింగ్ ఉన్నారు, తినట్లేదు, జంతువులు కూడా తినట్లేదు. అందరు మంచి ఏమంటారు, రాజవస్త్రాలు తీసేసి గోనె పట్ట మామూలు బట్టలు ధరించుకుంటాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించకుండా క్షమిస్తాడు. అప్పుడు ఎవరికి కోపం వస్తుంది? ఎవరు సువార్త వెళ్ళమంటే వెళ్ళలేదు? యోనాకి కోపం వచ్చింది. అదే అప్పుడు అంటాడు అనమాట, నాకు తెలుసుదేవా నువ్వు చాలా ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. వాళ్ళు ఒక్కసారి సారీ అడగగానే నువ్వు వాళ్ళని శిక్షించావు. నువ్వు నాకేం చెప్పావు? ఈ పట్టణాన్ని నేను నాశనం చేస్తాను, నువ్వు వెళ్ళి అందరికీ చెప్పు అన్నావా? ఇప్పుడు నేను అందరికి చెప్పిన దేవుడిని ఈ పట్టణాన్ని నాశనం చేస్తానని, కానీ నువ్వేమో నాశనం చేయట్లేదు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఈ యోనా చెప్పింది అబద్ధం అనుకుంటారు కదా. హల్లెలూయా.
అవునా కదా? యోనా చెప్పింది అబద్ధం అనుకుంటారు. సో నువ్వేమో క్షమిస్తావు కాబట్టి అందుకే నేను వెళ్ళనన్నాను, అందుకే నేను చెప్పనన్నాను అని ఆయన కోపంగా ఉంటే అప్పుడు దేవుడు ఏం జవాబిస్తాడంటే, ఈ ప్రజలు ఈ కుడి చేతికి ఎడమ చేతికి తేడా కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు చాలా అమాయకులు. అప్పుడు ఈ యోనాకి ఒక లెసన్ నేర్పించాలి అనుకుంటాడు దేవుడు. ఈ యోనా ఏం చేస్తాడంటే, చాలా ఎండ ఉంటుంది, మధ్యాహ్నం టైం వెళ్ళి కొండ మీద కూర్చుంటాడు, గుట్ట మీద. ఎండ ఉంది, నీడ లేదు, చెట్లు లేవు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక చెట్టు మొలిసేలాగా చేస్తాడు. ఇప్పుడు ఈ చెట్లన్నీ సృష్టించింది ఎవరు? ఒక సొర చెట్టు మొలిసేటట్టు చేస్తాడు. ఇంకా అది మొత్తం ఒక్క నైట్లోనే మొత్తం అల్లుకుంటుంది అనమాట. చక్కగా పందిలాగా వచ్చేస్తుంది, మంచిగా సొరకాయలు వచ్చేస్తాయి. అబ్బా ఎంత హాయిగా ఉంది, చక్కగా ఉంది, బాగుందని అనుకుంటాడు. మళ్ళీ వెంటనే ఇంకొక పురుగుకు చెప్తాడు, ఏ పురుగును వెళ్ళి దాన్ని మొత్తం తినేసేపో అంటే అది వెళ్ళి మొత్తం సొర చెట్టు అంతా తినేస్తుంది. మళ్ళీ అంతా ఎండ వచ్చేసింది. అయ్యో ఏంటి కోపం అనమాట, ఇంకా కోపం వస్తుంది. ఎంత మంచిగా నీడ ఉండే ఈ పురుగు వచ్చింది తినేసింది అని కోపడుతూ ఉంటాడు. ఆయనకి కోపం ప్రవక్త అనమాట, ఆయన కోప్పడే ప్రవక్త. హల్లెలూయా. సో అప్పుడు దేవుడు అంటాడు, చూడు ఆ చెట్టు నువ్వు పెట్టావా? పెట్టలేదు. మరి ఆ చెట్టు నువ్వు నాటలేదు, నువ్వు నీళ్లు పోయలేదు, కానీ ఆ చెట్టు ఒక రోజులో పెరిగి అది చచ్చిపోతే నువ్వు ఎంత బాధపడ్డావు. మరి ఈ ప్రజలు 1,20,000 మంది ప్రజలు ఎంత అమాయకులు. వాళ్ళు నేను శిక్షిస్తానని తెలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళ క్రియలన్నీ మార్చుకొని వాళ్ళ జీవితం మార్చుకుంటే మరి వాళ్ళని నేను క్షమించవద్దా? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు నాశనం అయిపోతే నేను చూస్తూ ఊరుకుంటానా? వాళ్ళు పాడైపోతే నేను చూస్తూ ఊరుకుంటానా అని చెప్పేసి దేవుడు యోనా ప్రవక్తతో మాట్లాడతారు. ఇంకా యోనా ఏం మాట్లాడరు, సైలెంట్ అయిపోతారు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఈ గ్రంథంలో మనకేం కనిపిస్తుంది అంటే దేవుని ప్రేమ. చెప్పండి, దేవుడు పాపులను శిక్షించేవాడు మాత్రమే కాదు, పాపులు మారు మనసు పొంది వాళ్ళ జీవితం మార్చుకుంటే క్షమిస్తాడు ఆయన. ఎంత పెద్ద తప్పులు చేసినా కూడా ఆయన క్షమిస్తాడు. హల్లెలూయా. ఇంకొకటి, దేవుని రూపంలో సృష్టించబడిన మనిషి యోనా దేవుని మాట వినలేదు, కానీ జంతువులు దేవుడి మాట విన్నాయి. ఏమేమి విన్నాయి దేవుని మాట? చేప విన్నది, ఇంకా ఆ పురుగు కూడా దేవుని మాట విన్నదా? ఆ సొర చెట్టు విత్తనం పెరగాలి అంటే పెరిగింది అది. హల్లెలూయా. బైబిల్లో చాలా యానిమల్స్ దేవుడి మాట విన్నాయి. గాడిద ఉంటది, ఆ గాడిద కూడా దేవుడి మాట వింటది. అవునా? పావురం దేవుడి మాట వింటది, కాకి, ఇవన్నీ పక్షులు. కాకులు ఏలియా దగ్గరికి బ్రెడ్ తీసుకొచ్చి ఇస్తారనమాట కాకులు, అవి కూడా దేవుడి మాట వింటాయి. హల్లెలూయా. సో యానిమల్స్ దేవుడి మాట వింటున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు కూడా ఎక్కడైనా మీ ఇంటి దగ్గర ఏ కుక్కలైనా పిల్లులైనా కనిపిస్తే వాటిని కొట్టొద్దు. ఏం చేయాలి వాటికి? హలో హలో ప్రైజ్ ది లార్డ్. ఫుడ్ పెట్టాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు నా వీడియోలు అన్నీ సబ్స్క్రైబ్ చేశారా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు మా డాగ్స్ది వీడియో వస్తుంది. చూడండి. తెలియదు, సరే నేను మీ మమ్మీ వాళ్ళందరికీ షేర్ చేయమని చెప్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, సరేనా? ఓకే. హల్లెలూయా. మా ఇంటి ముందు 4 డాగ్స్ ఉన్నాయి. సో మొన్న నేను డాగ్ కోసం ప్రేయర్ చేశాను. అది 2 days కనిపించలే అనమాట. అయితే జీసస్కి ప్రేయర్ చేసిన, దేవా అది మంచిగా ఇంటికి రావాలి అనేసి ప్రార్థన చేస్తే అది ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికి వచ్చేసింది. హల్లెలూయా. సో మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడా లేదా? మీరు కూడా ఏదైనా సరే ప్రేయర్ చేయాలి, దేవుడి మాట వినాలి, ఇంకా ఒబీడియంట్గా ఉండాలి దేవుడికి. తర్వాత పేరెంట్స్కి, పెద్దవాళ్ళకి విధేయత కలిగి ఉండాలి, మారు మనసు పొందాలి. మనం ఏదైనా తప్పులు చేస్తున్నామంటే పశ్చాత్తాపపడాలి. తప్పులు అందరు చేస్తారు, కోపం వస్తుంది, మనకి తిట్టేస్తాము, కానీ దేవుని దగ్గర క్షమాపణ అడిగి మళ్ళీ ఇంకోసారి అట్లా చేయకుండా సాయం చేయండి దేవా అని మనం అడిగితే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు, దీవిస్తాడు. నినవే ప్రజలు ఎట్లా ఆశీర్వదించాడు శిక్షించకుండా, ఆయన మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అర్థమైందా?
ఎస్, అందరు మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యోనా ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోనా ప్రవక్త మరి దేవుడికి విధేయత లేకుండా దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆయన జీవితంలో కష్టాలు వచ్చాయి. సో మనం కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోతే మనకు కూడా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, తుఫాను వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం దేవుని క్షమాపణ అడిగి దేవునికి ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మళ్ళీ మనకి సాయం చేస్తాడు, మనల్ని విడిపిస్తాడు, మనకి రక్షణని ఇస్తాడు. అందరు కూడా మరి దేవుని దగ్గర మనం క్షమాపణ అడుగుదాం. మనం ఏమైనా తప్పులు చేశామా? యేసు ప్రభు నిజమైన దేవుడు, రక్షకుడు. యేసయ్య రక్తం చిందించాడు మన కోసం. ఆయన ద్వారా మనకి పరలోక రాజ్యం లభిస్తుంది. ఆయన తప్ప ఇంకొక రక్షకుడు లేడు, ఆయన తప్ప మరి ఇంకొక దేవుడు లేడు, ఆయన తప్ప మన జీవితంలో ఇంకొక క్షేమాధారం ఏది లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనం మన కుటుంబాన్ని సమర్పిద్దాం. మన ఇంట్లో ఎవరైనా దేవుడికి వ్యతిరేకంగా ఉంటున్నారా? వాళ్ళని కూడా సమర్పించండి, క్షమించమని అడగండి. దేవా, వాళ్ళని క్షమించండి, వాళ్ళని ఆశీర్వదించండి. అయ్యా, మేము మా నోటి మాటలతో, మా చూపులతో, మా క్రియలతో మేము చేసిన తప్పులన్నీ క్షమించండి. మా తల్లిదండ్రులకి మేము విధేయులుగా ఉండేటట్లు సహాయం చేయండి ప్రభా. మంచిగా చిన్నపిల్లలందరూ ప్రార్థన చేయండి. మంచిగా మేము చదువుకోవాలి యేసయ్య, మంచిగా మేము దేవుని బిడ్డలాగా ఎదగాలి, విధేయత కలిగి ఉండాలి, అల్లరి చేయొద్దు. మా మమ్మీ డాడీ చెప్పినట్టు మేము వినాలి, మాకు సాయం చేయండి దేవా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయనా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. ఇదిగో ప్రభా, ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను నాయనా ప్రభా. ఎంతో ఆశతోనైనా ఈ బిడ్డలు విన్నటువంటి ఈ వాక్యం నైనా, ఈ యోనా స్టోరీనైనా వీరి హృదయాలలో లిఖించండి నైనా ప్రభా. అయా యోనా లాగా నైనా మేము అవిధేయులుగా ఉండకుండా తండ్రి, విధేయులుగా ఉండే కృపనేయండి నైనా యేసయ్య. నీ సువార్తను అందరికీ మేము చెప్పాలి నాయన ప్రభా. యోనా ఎలా అయితే ప్రకటించాడో నినెవే పట్టణానికి, మేము కూడా నాయన మా చుట్టూ ఉన్న వాళ్ళకి నీ సువార్తను అందించడానికి మాకు సహాయం చేయండి నాయన. స్తోత్రం నాయన ప్రభా. ఈ కుటుంబాలలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగించండి, కుటుంబాల్లో ఉన్న అప్పులు తొలగించండి నాయన, అనారోగ్యం తొలగించండి నాయన. ప్రతి ఒక్క సాతాను బంధకాలు నాయన యేసు నామములో తొలగిపోను గాక నాయన. సాతాను కట్లు తొలగిపోను గాక, అవిధేయత తొలగిపోను గాక, ప్రతి పాపము శాపము యేసు నామములో కొట్టివేయబడను గాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, వాళ్ళని ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి. వాళ్ళు చేస్తున్న పనుల్లో, జాబుల్లో తోడుగా ఉండండి నేను. ముఖ్యంగా ఈ చిన్నారి బిడ్డలందరినీ దీవించండి. వీళ్ళకి మంచి తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆరోగ్యము దయచేయండి నాయన. నీ యొక్క దయలో, నీ యొక్క కృపలో వారిని ఎదుగచేయండి నాయన ప్రభా. మరి ప్రత్యేకంగా ఇదిగో సంధ్యాన్ని మీకు సమర్పిస్తున్నాను దేవా. ఈ కుటుంబాన్ని దీవించండి, తన భర్తను, పిల్లల్ని దీవించండి నాయన. ఫారెన్లో చదువుతున్న అబ్బాయిని దీవించండి సత్యాన్ని ప్రభా. దీవించి నాయన జయశ్రీని దీవించండి, అంకుల్ గారిని దీవించండి నాయన ప్రభా. సూర్యాన్ని దీవించండి నాయన. ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి ఆయన. ఈ యొక్క ఇంట్లో జరుగుతున్న ప్రేయర్, ప్రతి నెల ప్రేయర్ని మీరు ఆశీర్వదించండి. ఇంకా గొప్పగా జరగాలి నాయన. ఇంకా అనేక మంది అన్యులను నడిపించండి. వాళ్ళందరికీ రక్షణ దైత్యమని ప్రార్థిస్తున్నాను ఆయన. వాళ్ళకున్న అవసరాలన్నీ తీర్చండి, అందరికీ మంచి ఆరోగ్యమే అని ప్రభా. వాళ్ళు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి నడిపించమని, ఈరోజు ఈ ప్రేయర్కి వచ్చిన మా అందరిని కూడా ఆశీర్వదించమని తండ్రి. ఇలా ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయ్యిందా ప్రేయర్? ఓకే.